నమస్కారం. మనం దశమస్కంధంలో పూర్వభాగంలో శ్రీకృష్ణ పరమాత్మ సలిపినటువంటి గోపాలకృష్ణుడు గోపికలు రాసక్రీడ సలిపినటువంటి సరణిని మనం మొన్నటిదాకా విన్నాం. ఆ తర్వాత సర్పరూపి అయినటువంటి సుదర్శనుడు అనేటువంటి గంధర్వుడి శాప విమోచనం ఎలా జరిగింది అనేటువంటిది తర్వాత కథలోని అంశం అన్నమాట. అది ఈ రోజున మీ ముందుకు తీసుకొస్తున్నాను. అప్పుడు ఒకరోజు నందుడు మొదలైన గొల్ల పెద్దలు పశుపతి జాతరకై ఎడ్ల బండ్లను ఎక్కి అంబికావనానికి వెళ్ళారు. వారు అక్కడ సరస్వతీ నదిలో స్నానం చేసి పార్వతీ పరమేశ్వరులను పూజించి కానుకలు అర్పించారు. విప్రులకు ధేనువులు, బంగారము, వస్త్రాలు, అన్నము దానం చేశారు. తాము నీరు మాత్రమే పుచ్చుకొని నియమంతో ఉన్నారు. అప్పుడు ఆకలిగొన్న ఒక మహాసర్పం దైవీకంగా నిద్రపోతున్న నందుణ్ణి చుట్టి పట్టుకొని మింగడానికి ప్రయత్నం చేసింది. ఆ నందుడు అప్పుడు కృష్ణా కృష్ణా నన్ను విడిపించు అంటూ మొరబెట్టుకున్నాడు. ఆయన ఆక్రందనం గోపకులందరూ విన్నారు. రాజా, గొల్లలందరూ మేలుకొన్నారు. వారు కోపం వహించి దుడ్డుకర్రలతో కొరవులతో భుజంగాన్ని మోదసాగారు. కానీ ఆ మహాసర్పం ఆ కర్రపెట్టులకు బాధపడుతున్నదే గాని నందమహారాజును విడవడం లేదు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు విజృంభించి ఆ సర్పాన్ని కాలితో దొక్కి ఒక్క తన్ను దన్నాడు. వెంటనే అది పాము రూపం విడిచి విద్యాధరనాయక రూపం ధరించి శ్రీహరికి నమస్కరించింది. మురళీధరుడు ఆ విద్యాధరుడితో ఇట్లా అన్నాడు: అలంకృతమైన ఆకారంతో బంగారు మాలిక ధరించి శుభలక్షణాలతో సొబగు మీరే, నీకు క్రూరమైన ఈ పెను పాము రూపం ఎందుకు వచ్చింది? నీవు ఎవరు? నీ పేరేమిటి? ఈ సర్పాకారం సంభవించడానికి కారణమేమిటి? స్పష్టంగా సమాధానం చెప్పు. నీ చర్య వింత గొలుపుతున్నది అన్నాడు. మండితమూర్తితో కనకమాలికతో శుభలక్షణుండవైయుండెడు నీకు కష్టపు మహోరగదేహమిదేల వచ్చే, నెవ్వండవు నామమేయది భవంబునకెద్దిమిషంబు నాకు నొండొండ ఎరుంగ జెప్పుము బుధోత్తమా, నీ పని చోద్యమయ్యడిన్. కృష్ణుడి మాటలకు వాడు ఇట్లా అన్నాడు: నేను విద్యాధరుణ్ణి, నా పేరు సుదర్శనుడు. సౌందర్య గర్వంతో బాగా దర్పించి విమానమెక్కి దిక్కులలో తిరుగుతూ ఉంటాను. ఒకనాడు అంగీరసుని సంతతివారు, వికార రూపం కలవారు అయినటువంటి ఋషులను చూసి నేను నవ్వాను. వాళ్ళు, ఒరేయ్, నీవు సౌందర్యమదంతో మమ్మల్ని గేలి చేశావు కనుక పెద్ద పాము వై పడి ఉండవని నన్ను శపించారు. నేను వేడుకున్నాను వారిని. అప్పుడు వారు ఇట్లా అనుగ్రహించారు: ఒరి మూఢుడా, భక్తుల భయం నివారించడానికి యాదవ వంశంలో విష్ణువు అవతరించి ఈ అడవికి ఒక రోజు వస్తాడు. అప్పుడు ఆయన కాలి తన్ను తిని నీవు పన్నగ శరీరం విడిచి మునపటి దేహం పొందగలవు అని ఆ కృపానిధులు పలికినారు. యదుకులమందు భక్తుల భయంబు హరించుటకున్ జనార్దనుండుదయమునంది ఈ అడవికొక్క దినంబున రాగలండు, తత్పదమున నీవు తన్నబడి పన్నగదేహము తోడబాసి నీ మొదలిటి మేనుగాంచదవు మూఢుడ పొమ్మని రా దయానిధుల్. ఓ కమలాక్ష, నిన్ను ధ్యానించిన, నీ కథలు విన్నా, నీ నామం కీర్తించిన పాపరాశి మొదలంటా క్షీణించి నశిస్తుందని చెబుతారు. మరి నా మీద అడుగు మోపినావు గదా. విప్రశాపం వల్ల ఏర్పడిన వికృతాకారం ఎలా నిలుస్తుంది? నీ దయ వల్ల నాకు నేటితో సర్పజన్మ తొలగిపోయింది. నేనిక సెలవు గైకుంటాను అని విజ్ఞప్తి చేసి సుదర్శనుడు జనార్దనుడికి వలగొని నమస్కరించి దేవలోకానికి వెళ్ళిపోయినాడు. నందమహారాజు పాము నుండి విముక్తుడైనాడు. ఇలా శ్రీకృష్ణుని వల్ల సుదర్శనునకు శాప విమోచనం జరగడం గ్రహించి గోపకులు ఆశ్చర్యపడినారు.
దేవతా మహోత్సవం పూర్తి చేసి దేవకి పట్టిని స్తుతిస్తూ మళ్ళీ గోకులానికి వెళ్ళిపోయారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.